సీఎం రేవంత్ క్రీడలపై ఎక్కువ ఫోకస్ పెట్టారని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. ఈ నెల 27 నుంచి 31 వరకు 26వ సబ్ జూనియర్ జాతీయ రోయింగ్ ఛాంపియన్షిప్ కి హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ని శుక్రవారం ఎల్బీ స్టేడియంలోని శాట్స్ చైర్మన్ ఆఫీస్ లో ఆయన ఆవిష్కరించారు. హుస్సేన్ సాగర్ లేక్ లో నిర్వహించే నేషనల్ రోయింగ్ ఛాంపియన్షిప్ లో 25 రాష్ట్రాల నుంచి 350 మంది క్రీడాకారులు పాల్గొననున్నట్లు శివసేనారెడ్డి తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ అంతర్జాతీయ ఈవెంట్స్ కి హైదరాబాద్ వేదిక కాబోతోందని ఆయన చెప్పుకొచ్చారు. సబ్ జూనియర్ నేషనల్ రోయింగ్ ఛాంపియన్షిప్ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఈవెంట్ ను ఏర్పాటు చేయబోతుంది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ. మే 27 నుంచి 31 వరకు హుస్సేన్ సాగర్ లేక్ లో 26 సబ్ జూనియర్ జాతీయ రోయింగ్ ఛాంపియన్షిప్ ను తెలంగాణ ఆతిథ్యం ఇవ్వబోతోంది. గతంలో ఒక 2005 లో నేషనల్స్ జరిగింది. దాని తర్వాత ఒక 4 years బ్యాక్ మళ్ళీ ఒకసారి సబ్ జూనియర్ జరిగింది. మళ్ళీ ఇప్పుడు సబ్ జూనియర్ ని ఏర్పాటు చేయబోతున్నాం. 350 మంది ఈరోజు దీనిలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. 25 రాష్ట్రాల నుంచి తెలంగాణకు రాబోతున్నారు. ఇందులో భాగంగా అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్ మీద ప్రత్యేక దృష్టి సాధించిన తర్వాత నేషనల్ గేమ్స్ తెలంగాణకి దేశంలో ఎక్కువ మటుకు తెలంగాణకు వచ్చే పరిస్థితి జరుగుతుంది. ఆ ఫెసిలిటీస్ కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సహాయ సహకారాలు కూడా అందిస్తామని కూడా తెలియజేస్తాం.